హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కిచెన్స్. ఈ మిర్చీస్ 2 ముక్కలుగా తుంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టమాటా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టీ టీ స్పూను ధనియాలు, అర టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్. ఇంక ఇవి ఇంకా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి బాండీ కొంచెం వేడెక్కినాక ఆ ఎండుమిర్చి అందులో వేసి ద్వారగా వేయించుకోవాలి. మరి బాగా వేయించుకున్నా కానీ టేస్ట్ అంతేం ఉండదు. లైట్గా సిమ్లో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఇలాగ వచ్చేసరికి ఇంకా మనం ఇప్పుడు ధనియాలను, జీలకర్ర కూడా ఇందులో వేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉండి అవి బాగా లైట్గా వేగేసరికి మన పక్క బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు ఇలాగ వేయించుకోవాలి. అంటే ఫాస్ట్గా అయిపోవాలంటే 2 పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా మిర్చి అందులో వేసి రుచికి సరిపడా అంటే లైట్గా కొంచెమే వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నాను. తర్వాత ఇంకా ఇది మిక్సీ పట్టేయాలి. మరీ మెత్తగా పట్టేయకుండా లైట్గా ఇలా గరుగ్గా పట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా దీంట్లోకి టమాటాలు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఇలాగా గ్రైండ్ చేసుకొని, నాకు ఆ రోకల్ బండి లేదని ఇంక ఇలా మిక్సీ వేస్తున్నాను. లైట్గా అలా మిక్సీ పట్టాను, ఇంకంతే. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తింటే ఆహా! నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్.